12 మంది ఆళ్వార్లు ఉన్నారు కదా. అందులో తిరుమంగయ్య ఆళ్వారు పరకాలుడు అనే ఆయన తిరుమంగయ్య ఆళ్వారు మనం చెప్పుకుంటాము. ఆయన కూడా ఒకడు. ఈ రోజు విశేషం ఏంటంటే ఆ పరకాలుడు అనే ఆయన ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కుముదవల్లి తాయారు. అనుకోకుండా రాజ్యంలో ఒకరోజు ఒక వివాహ కైంకర్యానికి వెళుతూ ఆ వివాహంలో ఆమెను చూస్తాడు. చూసి మోహించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను నువ్వు నాకు నచ్చావు, నేను వివాహం ఆడతాను అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆమె వెంటనే నాకు వివాహం మీద అస్సలు ధ్యాస లేదు, నేను స్వామి కైంకర్యంలోనే ఉంటాను, నేను వివాహం ఎవరిని చేసుకోను అని చెప్పి ముందు తెలియపరుస్తారు ఆవిడ. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి వివాహం చేసుకోని ఉంటుంది కనుక మేము వివాహం జరిపించలేము, ఆమె ఇష్టం ప్రకారమే చేస్తాను. సరే మీరు భగవత్ కైంకర్యం అంటే ఏమిటి చేస్తూ ఉంటారు అని చెప్పి ఆ కుముదవల్లి తయారుని అడిగితే ప్రతిరోజు నాకు వీలైనంత మందికి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అన్నదానం రూపంలో సమర్పిస్తూ ఉంటాను అని చెప్పి ఆవిడ తెలియపరుస్తారు. సాక్షాత్తు భగవత్ కృపతో జన్మించిన వారు వీళ్ళిద్దరూను. మరి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, దీనికి మీరు ఏది చెప్పినా నేను ఒప్పుకుంటాను, ఏది చేయమన్నా చేస్తాను అంటాడు. అతను ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వాడు అనమాట. సరే అతను ఏది చెయ్యలేడు కదా అన్న ఉద్దేశంతో, సామాన్య కుటుంబంలో బతికిన వాళ్ళు ఏది ఇలా అన్నదానాలు అవి చేయలేడు కదా అనే ఉద్దేశంతో కుముదవల్లి తాయారు ఆయనకి ఒక షరతు విధిస్తుంది. ఏమిటంటే 365 రోజుల పాటు, అంటే ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు 1000 మందికి తగ్గకుండా అన్న సమారాధన, నారాయణ సేవ అంటాము మనం, ఆ నారాయణ సేవను చేయాలి అని చెప్పి షరతు విధిస్తుంది. అలా చేసినట్లయితే అప్పుడు నేను వివాహం ఆడతాను. ఇది కూడా ఎందుకంటే అతను చెయ్యలేడు గనక కావాలనే అలాంటి షరతు పెడుతుంది. సరే నేను చేస్తాను అని చెప్పి అతను ఆ రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా అన్న సమారాధన చేస్తాడు. తనకున్న శక్తితో ఒక వారం 10 రోజుల వరకు చేస్తాడు. తర్వాత తనకి శక్తి ఉండదు, కానీ ఆమెను వివాహం చేసుకోవాలి అనే కోరిక. అందుకని చెప్పి ఏమి చెయ్యాలో పాలుపోక దొంగతనాలు చేయడానికి అలవాటు పడతారు. ఆ దొంగతనాలు కూడా వాళ్ళ స్నేహితులతో కలిసి చేస్తూ ఉంటాడు. వాళ్ళ స్నేహితులు ఎటువంటి వాళ్ళు అంటే, ఒకరు ఎటువంటి తాళాలనైనా తీసేయగలవాళ్ళు, ఒకరు ఎంతటి గోడనైనా దూకేయగలవాళ్ళు, ఇంకొకరు లోపల బీరువా లోపల ఏముందో చూడకుండానే చెప్పేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇలాగా అందరూ కూడా ఈ చోర విద్యలో ఆరితేరిన వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దారి గుండా వస్తున్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని దోచుకొని ఈ అన్న సమారాధన చేయిస్తూ ఉంటారు. కొంతకాలం అలా అన్న సమారాధన జరిగిన తర్వాత ఆ అన్న సమారాధనకి ఆటంకం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో వీరందరూ కూడా ఒక నదీ తీరానికి చేరుకుంటారు. ఆ నదీ తీరంలో అదే సమయంలో ఒక వక్కల వ్యాపారి ఉంటాడు. ఆ వక్కల వ్యాపారి తనకి వక్కలన్నీ కూడా పడవలో వేసి పడవ దాటించుకోవాలి. అక్కడ సహాయం చేయడానికి ఎవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు నలుగురు అక్కడ ఉండడం చూసి, అయ్యా మీరు నాకు సహాయం చేయండి, మీరు నది దాటడానికి వచ్చినట్టున్నారు కనుక ఆ నదిని నా పడవలో నేనే దాటిస్తాను, నా వక్కలన్నింటినీ కూడా ఈ పడవలో వేసి అటు ఒడ్డుకు చేర్చండి అని అడుగుతాడు. సరే అని చెప్పి అసలు ఇందులో ఏమున్నాయంటే వక్కలు ఉన్నాయి అని చెప్తాడు. సరే తినడానికి వక్క ఇస్తానని చెప్పి ముందు అందరికీ తలో వక్క ఇస్తాడు. అందరూ ఆ వక్కలు తింటారు, కానీ ఈ పరకాలుడు మాత్రం సగం వక్క తినేసి మిగతా సగం వక్క చేతితో పట్టుకుంటాడు. ఈ వక్కల మూటలన్నీ కూడా పడవలోకి ఎక్కించేస్తారు. ఎక్కించిన తర్వాత వీళ్ళు ప్రయాణం చేస్తారు. మధ్యలో మార్గ మధ్యలో తన వక్క ముక్కలో సగం పడవలోకి వెళ్ళిపోతుంది, పడవలో ఎక్కడో పడిపోతుంది. సరే అని చెప్పి వెతుకుతాడు. ఆ సంచులన్నీ ఇటు అటు పెట్టేసి ఆ వక్కను వెతుకుతూ ఉంటాడు. ఎందుకైనా వెతుకుతున్నావు, ఇవన్నీ తీసేస్తున్నావు, ఏం పడిపోయింది కిందనంటే, మీరు ఇచ్చిన వక్కలో సగం ఇందులో పడిపోయింది, అందుకనే తీసుకుంటున్నాను, వెతుకుతున్నాను. ఆ వక్కదేముందయ్యా, నీకు కావాలంటే 3 వక్కలు ఇస్తాను, అవన్నీ ఇప్పుడు తీయకు, మనం నదీ తీరం చేరిన వెంటనే నీ సగం వక్క నీకు ఇస్తాను అంటాడు. సరే నాకు మీ మాట మీద నమ్మకం లేదు, రాతపూర్వకంగా ఏమని చెప్పి అడుగుతాడు. అతను వక్కలో సగము నీకు ఇత్తును అని చెప్పి రాతపూర్వకంగా రాసిస్తాడు. అటు వేయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వక్కలన్నీ సగం వక్కల బస్తాలు అటు, సగం వక్కల బస్తాలు ఇటు పెడతారు. అదేంటది అటు సగం ఇటు సగం పెట్టారంటే, నువ్వే చెప్పావు కదా వక్కలో సగం నీకు ఇత్తును అని చెప్పి ఆ రకంగా ఈ వక్కల్ని సగం నేను సగం నువ్వు తీసుకుంటున్నావు. సంస్కృతంలో వక్క అనే దానికి అదే సింగులరు అదే ప్లూరల్, అంటే ఏకవచనం అదే బహువచనం అదే. అందుకని చెప్పి వక్కలో సగం నీకు ఇత్తును అని రాసావు కనుక ఇది నాదే అంటాడు. వెంటనే అతను ఇంత అర్థం ఉందా ఇందులో అని చెప్పి, నువ్వు నన్ను మోసం చేసావు కనుక నేను రాజుగారి దగ్గరికి వెళ్తానని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి రాజుగారికి చెప్తాడు ఇతను నన్ను ఇలా మోసం చేశాడు అని. అలా చెప్పిన వెంటనే రాజుగారు విచారణకు పిలుస్తారు. విచారణకు వెళ్తాడు.
ఏమయ్యా ఏమి జరిగింది, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, నాకు ఒక్కలో సగం ఇస్తానన్నాడు కనుక ఆ ఒక్కలో సగం నేను తీసుకున్నాను, ఇందులో నాకు తప్పేముంది, ఇదిగో అతను రాసిచ్చింది. ఏమయ్యా ఇది నువ్వే రాసిచ్చేవా అంటే నేనే రాసిచ్చాను, ఒక్కలో సగం ఇస్తాను ఒప్పుకున్నావు కనుక ఇవ్వాల్సిందే, సరే అని చెప్పి వదిలేస్తాను. అలా కొంతకాలంకి ఆ ధనం సరిపోతుంది. తర్వాత మళ్ళీ ధనానికి ఆటంకం వస్తుంది. అటువంటి సమయంలో ఒక ఊరిలో ఒక బంగారు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి కాపలా ఎలా ఉంటుందంటే, మొత్తం చుట్టూ మూసేసి ఒక పైని మాత్రమే ఒక ఫ్యాన్ లాంటి చక్రం ఉంటుంది. ఆ చక్రం తప్ప దానికి కాపలా ఏమీ ఉండదు. ఎవరైనా విగ్రహాన్ని ముట్టుకోవాలి అంటే ఆ చక్రంలోంచి దిగితే చచ్చిపోతారు. ఎందుకంటే చిన్న కన్నం ఉండి ఫ్యాన్ లాంటి చక్రం తిరుగుతూ ఉంటుంది. చుట్టూ కాపలాదారులు కూడా అలాగే ఉంటారు. వీరు నలుగురు కూడా ఆ విగ్రహం గురించి తెలుసుకొని అక్కడికి వెళతారు. వెళ్ళి ఎలాగైనా ఈ రాత్రికి దీన్ని తెచ్చుకున్నట్టయితే ఇంకా మనకి మిగిలిన దినాలన్నింటికి కూడా ఇది సరిపోతుంది అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి మెల్లిగా చూస్తారు. పగలంతా తిరుగుతారు. పక్కనే ఉన్న అరటి తోట ఉంటుంది. ఆ అరటి తోటకు వెళ్ళి పగలు ఆ అరటి మొక్కలన్నీ కొట్టుతారు. రాత్రి వస్తారు. వచ్చి ఈ నిచ్చెనలు నిచ్చెనలు గోడలు ఎక్కేవాళ్ళు, లోపల ఏముందో కనిపెట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. తాళాలు ఎలాగైనా తీసేవాళ్ళు. ముందు తాళం ఒకటి తాళం తీసేస్తాడు. లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక మందిరంలో పైన ఫ్యాన్ ఉండబట్టి ఒక చక్రం ఉంచి ఆ కిందని ఈ విగ్రహం ఉంటుంది. అందులోకి వెళ్ళాలంటే అది ఆపాలి. ఆపిన తర్వాతే వెళ్ళాలి. కానీ అది ఆపడానికి వీళ్ళ తరం కాదు. ముందుగా ఉదయం కొట్టిన అరటి చెట్లన్నీ కూడా పైకి ఒకటి ఎక్కి, గోడలు ఎక్కేవాడు పైకి ఎక్కి అందులోంచి ఒక్కొక్క చెట్టు వేస్తాడు. వేసేసరికి ఈ అరటి నార ఏదైతే ఉందో పీచు అందులో తిరిగి 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 అందులో ఇరుక్కుపోయి ఆఖరికి ఆ యంత్రం ఆగిపోతుంది. ఆ యంత్రం ఆగిపోయిన తర్వాత సరే అని చెప్పి ఆ యంత్రంలోకి దిగడానికి అతనే దిగుతాడు. ఎటువంటి కన్నాల్లోంచైనా దూకగలిగేవాడు, ఎటువంటి కన్నాల్లోంచైనా ప్రవేశించగలిగేవాడు అతను. అందుకని చెప్పి అతనే అందుకు దిగుతాడు. దిగి లోపల ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి పైనే ఉండమని పరకాలుండి ఆ పైకి అందిస్తాడు. అందించిన తర్వాత ఇతను పైకి వెళ్ళలేకపోతాడు. పరకాలుని అది పట్టుకొని వెళ్ళిపోతాడు. రాత్రి అంతా అయిపోతుంది. తెల్లవారిన తర్వాత ఆ గ్రామ పెద్దలు వస్తారు. ఇక్కడ దొంగతనం జరిగింది, లోపల అతను ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరూ లేరు, ఏమయ్యింది, ఎలా తీసేవు అంటే చూపిస్తాడు. ఎవరికి ఇచ్చేవు అంటే పరకాలుడికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చేవు అంటే మరి అన్న సమారాధన కోసం ఇచ్చాను. సరే దొంగ దొరికిపోయాడు కదా అందుకని చెప్పి వాడిని పట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి విచారిస్తారు. విచారిస్తే ఆ పరకాలుని ప్రవేశపెట్టమంటారు. పరకాలుడి పేరు ఇంతకు ముందు నేను విన్నాను, వక్కల వ్యాపారిని మోసం చేశాడు, కానీ తన తెలివితేటలతో చేశాడు కనుక ఊరుకున్నాము, ఈసారి ఊరుకునేది లేదు, వాడిని ప్రవేశపెట్టండి అంటారు. మెల్లిగా పరకాలను పట్టుకొని రాజ్యంలో అక్కడ సభలో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత రాజుగారు అడుగుతారు, నువ్వు చేసేది ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను. ఎందుకు చేసావు? భగవత్ అధియారాధన కోసం చేశాను. అది పాపం కాదా? పాపం కాదు. ఎందుకు కాదు? భగవత్ అధియారాధన కోసం చేశాను కనుక అది పాపం కాదనిపించింది. సరే ఆ విగ్రహం ఇప్పుడు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. నా దగ్గరే ఉందంటే అయితే నువ్వు తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పాలి అంటాడు. సరే చిటికెన వేలుకి తగ్గకుండా విగ్రహాన్ని మీకు అప్పచెప్పేస్తాను అంటాడు. సరే అని చెప్పి రాజుగారు వదిలేస్తారు. వెళ్తాడు. వెళ్ళి తీసుకొస్తాడు. పెద్ద పెట్టిలో ఆ విగ్రహాన్ని పెట్టి తీసుకొస్తాడు. సభా ప్రాంగణంలో ఉంటారు. అది ఇప్పుతూ ఉంటారు అందరూ. అంతా ఇచ్చారు. చివరికి వచ్చేసరికి అందులో చిటికిన వేలు ఒక్కటే ఉంటుంది. విగ్రహం తాలూకా చిటికిన వేలు ఒక్కటే ఉంటుంది. మిగతా విగ్రహం అంతా ఉండదు. ఏమయ్యా నువ్వు విగ్రహం ఇస్తానన్నా, ఇదేంటి విగ్రహం చిటికిన వేలు ఇచ్చావంటే, నేను ఆ రోజు మీకు సభలో ఒకటే మాట ఇచ్చాను, చిటికిన వేలుకి తగ్గకుండా నీకు ఇస్తానన్నాను, అలాగే చిటికిన వేలు తీసుకొచ్చి ఇచ్చాను, దానికి తగ్గలేదు కదా అని చెప్పి చెప్తాడు. ఇక్కడ ఎవడో మహాభాగవతోత్తముడు వలే ఉన్నాడు, మంచి తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి క్షమించి వదిలేస్తారు. అయిపోయింది. ఆ విగ్రహంతో వచ్చింది చివరి వరకు సరిపోతుంది. ఒక్క 2 రోజులకి మాత్రం 363 రోజులు అయిపోయి ఒక 2 రోజులకి తగ్గింది ధనం. ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. ఆ పక్కనే ఉన్న ఆలయంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారి వార్షికోత్సవాలు కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడ స్వామివారిని తిరువీధికి తీసుకెళ్లారు. ఆ తిరువీధికి తీసుకెళ్లిన సమయంలో ఈ పరకాలుడు వచ్చి స్వామివారి శటారి మొత్తం అన్ని దోచుకుపోయాడు. దోచుకుపోవడమే కాకుండా అక్కడ ఉన్న సేవకులందరినీ కూడా బెదిరించి పంపించేశాడు. అక్కడ స్వామివారి అమ్మవారి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఆ విగ్రహాలకు ఉన్న నగలు మొత్తం అన్నీ తీసేసుకున్నాడు. అన్నీ తీసేసుకుని మూట కట్టాడు. అమ్మవారి కానికి మట్టి ఉండిపోయింది. ఆ మట్టి తీస్తే కనీసం 2-3 దాంతో కూడా భోజనం పెట్టచ్చు కదా అని తన నోటితో, చేతితో ఎంత తీసినా రాలేదు, తన నోటితో అమ్మవారి యొక్క పాదానికి ఉన్న ఆ మట్టిని తీయడం కోసం అక్కడ నోరు పెట్టాడు. పెట్టేసరికి వెంటనే అతనికి భగవత్ సాక్షాత్కారం అయింది. కారణం ఏంటంటే
అతను స్వామివారి యొక్క అంశలో పుట్టినవాడు. వెంటనే భగవత్ సాక్షాత్కారం అయ్యి స్వామి అతనికి చెప్పాడు అనమాట, నువ్వు భగవత్ కైంకర్యం కోసం ఇదంతా చేసావు గనక ఇది నీకు మేలు చేకూరుస్తుంది. నువ్వు కోరిన విధంగా కుముదవల్లి తాయారు నీకు భార్యగా లభిస్తుంది. అంతేకాకుండా వైష్ణవ సాంప్రదాయంలో పాంచరాత్రాగమంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో ఏ గుళ్ళో ఎప్పుడు ఏ రకమైన విశేష కార్యక్రమాలు జరిగినా, బ్రహ్మోత్సవాలు జరిగినా ఆ కార్యక్రమంలో భాగంగా నీ యొక్క చరిత్రను విన్నపం చేసుకుంటారు, ప్రతి ఒక్కరు నిన్ను గుర్తుంచుకుంటారు అని చెప్పి ఆ పరకాలు అనే తిరుమంగయ్యాళ్ళ వారికి ఈ వరాన్ని స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కుముదవల్లి తాయారు ఈయనకి భగవంతుడు సాక్షాత్కరించాడు అని చెప్పి ఆమెకు ఇష్టం లేకపోయినా స్వామి సాక్షాత్కారం జరిగింది కనుక అటువంటి భర్తను పొందడం అదృష్టం అని భావించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వివాహం ఆడారు. ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ ఈ కార్యక్రమం జరిగినా, వార్షికోత్సవాలు జరిగినా, వార్షికోత్సవాల్లో 4వ రోజున సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం అయిన తర్వాత ఈ చరిత్రను వినపం చేసుకుంటూ ఉంటాం. అత సంపూర్ణం అయ్యా ఒకసారి కమిటీ వాళ్ళు ఒక తాంబూలం ఒక 500 రూపాయలు దక్షిణ రెడీ చేసుకోండి.